వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రాసిన లేఖను గుర్తు చేస్తూ బాధితులకు వెంటనే వన్ టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు బదిలీ చేపట్టాలని కోరారు. జీవో నెంబర్ 317 వల్ల ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు న్యాయం చేస్తామన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఆయన రాసిన లేఖను గుర్తు చేస్తూ బాధితులకు వెంటనే వన్ టైం రిలీఫ్ కింద స్వస్థలాలకు బదిలీ చేపట్టాలని కోరారు. స్థానికత నిబంధనలను సవరించి ఉద్యోగుల మానసిక క్షోభను తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 317 బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగుల పక్షాన నిలిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించడం సరికాదని ఆమె హితవు పలికారు. 2021 డిసెంబర్ 6న అప్పటి ప్రభుత్వం జీవో 317 జారీ చేసినప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖను కవిత ప్రస్తావించారు. వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జోవోను రద్దు చేసి వారిని సొంత జిల్లాలకు పంపాలని ఆనాడు మీరు కోరిన విషయం గుర్తుండే ఉంటుంది అని ఆమె గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో 317ను సమీక్షించి న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కవిత ఎత్తి చూపారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు నేతలు ఉద్యోగుల మానసిక క్షోభను తీరుస్తామని ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రతిపాదికన కొత్త జిల్లాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో 8 ఏళ్ల అంతకన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలర్ట్ అయ్యారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాల వారీగా సర్దుబాటు చేయడానికి తీసుకువచ్చినదే జీవో 317 2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు లేఖ రాసిన విషయం గుర్తు ఉంటుందని భావిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో నెంబర్ 317ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఈ హామీని నొక్కి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు హోదాలో మీరు ప్రస్తుత మీ మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్న జీవో నెంబర్ 317 బాధితులకు న్యాయం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలను పరిష్కారం కనుగొనేందుకు అప్పటి సిఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సబ్ కమిటీ నివేదిక ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. శాంతి కుమారి కమిటీ ఇచ్చిన నివేదిక బయట పెడితే తప్ప జీవో నెంబర్ 317 బాధితులు ఎంతమంది అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. సబ్ కమిటీ తన నివేదిక సమర్పించి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం దాన్ని బయట పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలి. ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి తమ గోడు అలికించాలని వేడుకుంటున్నారు. జీవో నెంబర్ 317 బాధితులు తమను స్థానికత ఆధారంగా తమ స్వస్థలాలకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నా ఎలాంటి ఉపశమనం దక్కడం లేదు. జీవో నెంబర్ 317 బాధితులకు వారు కోరుకున్న జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. ఆయా ఖాళీ స్థానాల్లో నిరుద్యోగులకు ఏమాత్రం నష్టం కలగకుండా అర్హులైన జీవో 317 బాధితులకు పోస్టింగ్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికతను గుర్తు చేసేందుకు 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ల పాటు తెలంగాణలో చదువుకోవాలని నిర్ణయం కూడా ఈ మట్టి బిడ్డలకు తీరని అన్యాయం చేసేది. గతంలో మాదిరిగా 1 నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్ల పాటు తెలంగాణ లేదా సంబంధిత జిల్లాలో చదివితేనే స్థానికులుగా గుర్తిస్తామన్న పాత నిబంధనను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. తద్వారా ఎక్కువ మంది తెలంగాణ బిడ్డలకు స్థానిక కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలియజేస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద న్యాయం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. అలాగే స్థానికతను గుర్తించే నిబంధనలోనూ సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నామని కవిత లేఖలో పేర్కొన్నారు.